అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పార్శ్వములను మన ఎదు నుండి పారవేదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకు ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచు ఉన్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడుగా వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించదను. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చును, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చదను. ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనుందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుగుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులు కొందును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. సో దేవుడు లోకాన్ని ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించి ఆయన తన కుమారుణ్ణి మన కొరకు భూలోకానికి పంపించాడు. ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందును. ఒకవేళ విశ్వాసముంచని వాని పరిస్థితి ఏమైతుంది అనే విషయాన్ని కీర్తన గ్రంథము 2వ అధ్యాయములో ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. యేసు క్రీస్తునందు విశ్వాసముంచని ప్రతి ఒక్కరు కూడా త్రోవ తప్పి నశించేవారే. ఎందుకంటే యేసు ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 14 నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాలేడు అని. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచిన ఏ ఒక్కడు కూడా నశించడు గాని నిత్య జీవాన్ని పొందుకుంటాడు. సో దేవుని యందు విశ్వాసం ఉంచని వారి మీద దేవుని కోపం ఉంటుంది. ఎందుకంటే దేవుని కోపం ఎందుకు ఉంటుంది అంటే పాపమునకు దేవుడు ఇష్టపడడు. పాపము చేసిన ప్రతి ఒక్కడికి దేవుడు ఆల్రెడీ శిక్ష ఇచ్చాడు. అదే శిక్ష ఏంటంటే రోమ పత్రికలో 6:23 ఏముందంటే పాపము వలన వచ్చు జీతము మరణం, పాపము చేయవారు విరోధులు. ఆ పాపానికి శిక్ష ఆల్రెడీ మరణం ఇచ్చాడు. అందుకే కుమారుణ్ణి ముద్దు పెట్టుకొననివాడు అంటే కుమారుని యందు విశ్వాసం ఉంచనివాడు మరణానికి పాత్రుడు. ఎందుకంటే పాపమే మరణానికి కారణం. ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించు. ఆయనను ఆశ్రయించు వారందరూ, ఎవరిని? యేసయ్యను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచువారు నశింపక నిత్య జీవము పొందుదురు.